వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. చంద్రగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే ఎలాంటి కసితో పనిచేస్తానో అంతే కసిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని గెలుపు కోసం పనిచేశాను. ఎవరి దగ్గర ఎలాంటి సాయాన్ని ఆశించకుండా సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాలు చేపట్టాను. ఆర్థికంగా వెనుకబడడంతో ప్రజలకు ప్రజా సమస్యల పోరాటాలకు కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రజలు కార్యకర్తలు క్షమిస్తారని ఆశిస్తున్నాం. ఇకపై అందరికీ అందుబాటులో ఉంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తాను. ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తల కష్టాలకు తోడుగా ఉంటాను అని అన్నారు. పీఠాపురంలో మార్చి 14వ తేదీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అందరికీ నమస్కారం. విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు, నాతో పాటు గత 5 సంవత్సరాలుగా నడిచిన జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మరియు అనునిత్యం నాతో ఉన్నటువంటి నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా నన్ను మీరందరూ క్షమిస్తారని ఈ యొక్క మీడియా ముఖ్యంగా నేను మీ అందరినీ కోరుతున్నా. మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజల్ని. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వం వచ్చేంత వరకు 5 సంవత్సరాలు ప్రతిరోజు అనునిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాను. సో ఆ పోరాట ఫలితము, లేకపోతే అందరం కలిసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించే దాంట్లో కీలకంగా పనిచేసి నాకు ఎమ్మెల్యే సీట్ వస్తే ఎంత కసిగా పనిచేస్తానో అంతే కసిగా నా సొంత ఖర్చులతో ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా చేయడం వల్ల నేను కొద్ది ఆర్థికంగా వెనకబడి గత 9 నెలలుగా ప్రభుత్వం స్థాపించినా కూడా ప్రజలకి, ప్రజా సమస్యలకి కొద్ది దూరంగా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా చంద్రగిరి నియోజక ప్రజలు ముఖ్యంగా నన్ను క్షమిస్తారని ఆశిస్తూ, ఈ యొక్క మీడియా యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో చిత్రాడ అనే ప్రాంతంలో అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే ప్రతి ఒక్క జనసేన నాయకులకి, జన సైనికులకి, ఊరు వాడలో ఉన్నటువంటి ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ప్రభుత్వం స్థాపించేంత వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మార్చి 14వ తారీఖు జరగనున్న ఆవిర్భావ దినోత్సవాన్ని మనం అందరం కూడా జయప్రదం చేయాలని ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల అధ్యక్షులు అందరితో కలిసి ఇక్కడ సమావేశాన్ని, అదేవిధంగా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 2024లో మనం 2025లో ప్రభుత్వాన్ని స్థాపించి అంగరంగ వైభవంగా మనం పండగలాగా చేసుకుందాం అన్నారు. మా అధ్యక్షుడు చెప్పినట్టే ఈరోజు పండగ వాతావరణంలో మార్చి 14వ తారీఖున 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాం.